ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో మాట్లాడతారు. ఈ సాయంత్రానికల్లా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి చేరుకుంటారు. నేటి నుంచి 4 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటన సాగుతుంది. ఎన్నికలకు సన్నద్ధత, జనసేన టీడీపీ సమన్వయం, క్షేత్రస్థాయిలో తగిన కార్యాచరణ, పార్టీ బలోపేతం, పోటీ చేసే స్థానాల్లో పరిస్థితి వంటి అంశాలపై అంతర్గతంగా కీలకమైన భేటీలు, వ్యూహాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం మంగళగిరి పార్టీ కార్యాలయంలో వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలుసుకోనున్నారు. వంశీకృష్ణతో సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. అక్కడి నుంచి ప్రత్యేకమైన విమానంలో రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం రాజమండ్రి నుంచి ఊరేగింపుగా రాజానగరం, పెద్దాపురం మీదుగా కాకినాడకు వెళ్లనున్నారు జనసేనాని. కాకినాడలో ఈ నెల 28, 29, 30 తేదీలలో జనసేన నాయకులతో పవన్ కళ్యాణ్ విస్తృత స్థాయి సమావేశాలు, చర్చలు జరపనున్నారు. 28న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులతో విడివిడిగా చర్చించనున్నారు. 29న డ్వాక్రా మహిళా సంఘాలతో ముఖాముఖితో పాటుగా వివిధ సామాజిక వర్గాల నాయకులతో కూడా భేటీ అవుతారు. 30న జనసేన ముఖ్య నేతలు, పీఎస్సీ నాయకులతో అంతర్గత సమావేశం కానున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 4 రోజుల పాటుగా పర్యటన సాగనుంది. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యు. జెనీవా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తొలి అడుగులైతే ముఖ్యంగా మనం చూసినట్లయితే పొత్తు పెట్టుకున్న తర్వాత ఒంటరిగా నియోజకవర్గ స్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం కోసం జిల్లాల వారీగా మొదటి అడుగు వేస్తున్నటువంటి పరిణామం ఇది. మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే, ఈరోజు ఏదైతే హైదరాబాద్ నుంచి కొద్దిసేపటి క్రితం గన్నవరం ఎయిర్పోర్ట్ జరుగుతున్న అక్కడి నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేరుకున్నటువంటి పరిస్థితి. ఆయన ఈరోజు మధ్యాహ్నం ఏదైతే వైజాగ్కు చెందినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ మాజీ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన వైసీపీకి రాజీనామా చేసి మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం 2 గంటలకి పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా అక్కడ వైసీపీ కార్యాలయానికి లెటర్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఆయన కూడా జనసేన పార్టీ కార్యాలయానికి కూడా చేరుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొద్దిసేపట్లో కండువా కప్పి ఎమ్మెల్సీ వంశీకృష్ణని పవన్ కళ్యాణ్ పార్టీలో ఆహ్వానించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు మధ్యాహ్నం తర్వాత అంటే సుమారు 4 గంటల ప్రాంతంలో ఆయన రాజమండ్రి చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో రాజమండ్రి చేరుకుని అక్కడి నుంచి ఏదైతే 4 రోజుల పాటు అంటే ఈ రోజుతో కలుపుకుని 4 రోజుల పాటు ఆయన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి రూట్ మ్యాప్ను అయితే ఆయన క్రియేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యల్ని గెలుపు ఏదైతే ఉందో గెలుపు
సాధ్యాసాధ్యాలపైన కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కేడర్ ఏ విధంగా ఉందనే దానిపైన కానివ్వండి, మొత్తం మీద అభ్యర్థుల ఎంపిక కూడా ఇదే ప్రక్రియలో భాగంగా ఆయన మొత్తం కూడా జిల్లాలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని మొత్తం కూడా చుట్టుముట్టి ఆయన ఈ యొక్క అభ్యర్థులను కూడా ఖరారు చేసుకునే ప్రయత్నం అయితే ఆయన ఈరోజు సాయంత్రం నుంచి కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. కాకినాడ ఈరోజు సాయంత్రానికి ఆయన కాకినాడ చేరుకుంటారు. కాకినాడ చేరుకున్నప్పటి కాడి నుంచి కూడా ఆయన ఏదైతే ముఖ్య నేతలు ఉన్నారో జిల్లా స్థాయిలో కానివ్వండి, నియోజకవర్గ స్థాయిలో కానివ్వండి, అభ్యర్థులు అంటే మాకు సీట్లు కావాలని ఇప్పటికే అభ్యర్థుల లిస్టు ఒకటైతే రావడం జరిగింది. వాళ్ళ అభ్యర్థిత్వాన్ని స్థానిక ప్రజలు ఆమోదిస్తారా లేదు వ్యతిరేకిస్తారా అనే సాధ్యాసాధ్యాలపైన కూడా అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులతో కానివ్వండి, స్థానిక నేతలతో కూడా పవన్ కళ్యాణ్ చర్చలు జరిపేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో అంటే ముఖ్యంగా జనసేనకి గోదావరి జిల్లాలో బలం ఎక్కువగా ఉందని మనందరికీ తెలిసిన విషయం. బలాన్ని ఇంకా పెంపొందించేందుకు, ఇంకా విస్తృతంగా పెంచేందుకు కూడా ఈ యొక్క ఏదైతే టూర్లో ఆయన కొంతమందిని పార్టీలో చేర్చుకుంటారని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా పార్టీలకు వైసీపీకి కానీ రాజీనామా చేసి పార్టీలోకి వచ్చే వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించే విధంగా కూడా కొన్ని ప్రణాళికలు కూడా ఆయన సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీద మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈరోజు సాయంత్రం నుంచి కూడా ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో పెను మార్పులు అయితే జరగబోతున్నాయని మాత్రం స్పష్టం చేయొచ్చు. జరీవా. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ సాంబశివరావు.